హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రేణుక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేడ్ విత్ లవ్. సో గాయ్స్, ఈ వీడియో అయితే చాలా 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 స్పెషల్. నేను చాలా స్పెషల్గా చేద్దాం అనుకున్నాను. సో కొన్ని థింగ్స్ అన్నీ చేంజ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అండ్ మీకు థంబ్నెయిల్ చూస్తుంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏంటి ఆ స్పెషల్ వీడియో అని చెప్పేసి. సో ఈరోజైతే నేను జెండర్ రివీల్ కోసం కొన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాను నా చేత్తో. నేను బయట నుంచి కొన్ని ఆర్డర్ పెట్టచ్చు, కానీ కొన్ని థింగ్స్ అయితే నేనే చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజు అన్నీ మీరు అవి చూడబోతున్నారు. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, జెండర్ రివీల్ సింపుల్గా ఎవరైనా ఇంట్లో చేసుకోవాలనుకుంటే మేబీ ఈ వీడియో వాళ్ళకి బాగా యూజ్ అవ్వచ్చు. సో వాళ్ళ కోసం అనమాట. అండ్ దీనికి ఇంకా క్లారిటీ కావాలంటే నేను ముందు వీడియోలో ఆల్రెడీ అన్ని క్లారిటీ ఇచ్చాను, మాకు జెండర్ ఎట్లా తెలిసింది అన్ఎక్స్పెక్టెడ్గా. సో అవన్నీ నేను ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను. అది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆర్ మీరు నా ఛానల్లో చెక్ చేయండి. ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఎమోషనల్గా కొంచెం ఫన్నీగా అన్నీ ఉంటాయి ఆ వీడియోలో అయితే. సో నేనే చేస్తున్నాను అనమాట జెండర్ రివీల్, ఎందుకంటే నాకు తెలిసిపోయింది కాబట్టి. సో అన్ని ప్రిపరేషన్స్ అయితే నా చేత చేయబోతున్నాను. హస్బెండ్ మరి హెల్ప్ చేయొచ్చు, ఇక్కడే ఉన్నారు పక్కనే. సో ఈ జెండర్ రివీల్ గుర్తొచ్చినప్పుడల్లా కోపం వస్తూ ఉంటుంది ఆయన మీద నాకు, అంటే ఎన్నో ప్లాన్స్ చేసుకున్నాం కదా. సో ఫైనల్లీ ఈరోజైతే నేను కొంచెం ప్లాన్ చేసుకున్నాను అనమాట ఎట్లా చేయాలి సింపుల్గా అని చెప్పేసి. ఎందుకంటే నేను ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు కదా, ఓవర్గా డెకరేషన్లు అన్నీ పెట్టేసుకుంటే. నేను నా చేత్తో చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను డ్రా చేసుకుని పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఇట్లా చేసుకుందాం నీట్గా సింపుల్గా అన్నట్టు అనుకుంటున్నాం అనమాట. సో మెయిన్గా ఇద్దరికి తెలిసిపోయింది, ఇంకా సర్ప్రైజ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. సో ఇంట్లో అమ్మ ఉంది కదా, ఇప్పటివరకు అమ్మకి తెలియలేదు. ముందు వీడియో చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది అసలు మెయిన్ పాయింట్ ఏంటో. సో అమ్మకి తెలియలేదన్నమాట, హస్బెండ్కి నాకు మాత్రమే తెలుసు. సో అందుకు అమ్మని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాము. ఎనీవే నేను ఫుల్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను ఒకవేళ తెలిస్తే, లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోదాం ఇండియాకి అనుకున్నాను. కాకపోతే తెలిసింది కాబట్టి అమ్మ ఇంకా ఆగలేకపోతుంది, ఎప్పుడు చేస్తారు అని అడుగుతూనే ఉంటుంది అనమాట. సో అమ్మ కోసం కొంచెం తొందరగా చేయాలి ఇండియా వెళ్ళే ముందు అన్నట్టు. సో ఇప్పుడైతే ప్లాన్ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు జెండర్ రివీల్, మా రిలేటివ్స్ ఏంటి, మా అక్క వాళ్ళు అందరూ అడుగుతున్నారు అనమాట. అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా ఇక్కడ బయట కంట్రీస్లో చెప్తారని చెప్పేసి. సో నేనైతే ఎవ్వరికి చెప్పలేదు, తెలిసినా సరే నేను ఎవరికి చెప్పలేదు, అంత సర్ప్రైజ్గా ఉండాలని చెప్పేసి. కాకపోతే అమ్మకి మాత్రమే షేర్ చేసుకుంటున్నాము. అమ్మ కూడా ఇండియాకి వెళ్ళిన తర్వాత ఎవరికి చెప్పదు. సో అది మేము ఈ వీడియో మేబీ చాలా టైం తర్వాత పెట్టవచ్చు. నేను మేబీ ఆ టైంకి నాకు డెలివరీ కూడా అయిపోవచ్చు, అంత లేట్గా పెట్టబోతున్నాను. సో మీరు అప్పుడు కూడా లైక్ చేస్తారు ఈ వీడియోని నాకు తెలుసు. సో ప్రస్తుతానికైతే అమ్మని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అమ్మకి తెలియకుండా నేను కొన్ని థింగ్స్ అయితే మొత్తం ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. అవన్నీ మీకు పాయింట్ బై పాయింట్ అన్నీ చూపిస్తాను ఎట్లా సింపుల్గా చేస్తున్నాను. సో నాకు అయినంత వరకు కొంచెం సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏం ఆర్డర్ పెట్టాను అవి కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము ఈరోజు బయటకు వెళ్తున్నాము, ఆ బ్లాగ్ కూడా మీకు వస్తుంది. ఇది జస్ట్ నేను ఈ వీడియోకి ఇంట్రడక్షన్ ఇద్దాం, ఇంత మంచిగా రెడీ అయ్యాను కదా. సో అందుకే ఈ వీడియోకి ఇంట్రడక్షన్ ఇద్దామని చెప్పేసి ఈరోజైతే వీడియో తీస్తున్నాను. ఆ వీడియో కూడా మీరు చూద్దరు, కానీ మేబీ అది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. అండ్ నా దగ్గర ఉన్న కొన్ని థింగ్స్ కూడా మీకు చూపిస్తాను. నా దగ్గర చాలా పెయింటింగ్ థింగ్స్ ఉంటాయి, ఎందుకంటే నాకు డ్రాయింగ్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఆల్రెడీ నా దగ్గర చాలానే ఉన్నాయి. ఇండియా నుంచి కొన్ని తెచ్చుకున్నాను. ఇక్కడ అను కూడా ఇచ్చిందనమాట, దానికి పిచ్చి అన్నీ ఉంటుందన్నమాట. సో అది కూడా కొన్ని ఇచ్చింది. సో అవి ఇవి కలిపి అన్నీ యూజ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా చూద్దరు కానీ నాతో పాటు. మరి ఆ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ వీడియో లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ పెట్టేటప్పుడు. ఇది టోటల్గా ఇక్కడ నుంచి మీకు అన్ని బేబీ సిరీస్ వస్తాయి, కొంచెం లేట్గా పోస్ట్ చేయవచ్చు నేను, కాకపోతే మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇంకెటువంటి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడైతే నా దగ్గర ఉన్న కొన్ని థింగ్స్ అయితే తీసుకుంటున్నాను, మీకు ఇందులో చెప్తాను. మనకి కుదిరితే ఇవి బయట కూడా తెచ్చుకోవచ్చు, మనకి ఇంత కష్టపడ అవసరం లేదనమాట. కాకపోతే నేను నా చేతితో చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం చేద్దాం అన్నట్టు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ అయితే మీ దగ్గర ఏ సైజ్ పేపర్స్ ఉంటే ఖాళీగా, నేనైతే ఇక్కడ వైట్ పేపర్స్ తీసుకుంటున్నాను. కొంచెం వేస్ట్గా పడున్న డైరీస్లో అయితే కొన్ని వైట్ పేపర్స్ తీసుకుంటున్నాను అనమాట. సో వీటితో అయితే నేను పక్కన ఒక చిన్న పిక్ యాడ్ చేస్తాను. సో ఇవైతే నేను రెడీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవి నేను ఫస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను కలర్ వేస్తాను. పర్టికులర్గా ముందే కలర్ వేస్తే మనం క్రాఫ్ట్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో నేను అన్ని క్రాఫ్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన వేస్తాను కలర్ అయితే. సో కలరింగ్ అంతా మీకు తర్వాత చూపిస్తాను. బట్ నా దగ్గర చాలానే థింగ్స్ ఉన్నాయి కలర్స్ కోసం అయితే. ఇది చూసారు, ఇదైతే అను ఇచ్చింది.
ఇది కూడా అనునే ఇచ్చింది. నేనైతే కొన్నది చాలా తక్కువ, అను అయితే చాలా ఇచ్చింది నాకు. ఇదైతే నేనే తీసుకున్నాను. సో ఇదేంటంటే అక్రిలిక్ పెయింట్స్ అనమాట. ఇవి మనకి వాటర్ ప్రూఫ్ ఉంటాయి. గమ్ముని మీకు గమ్ వాటర్ ఏమైనా తగిలినా కూడా గమ్ముని పోవన్నమాట కలర్స్ అయితే. సో ఇక్కడైతే నేను వైట్ పేపర్ తీసుకుంటున్నానండి. మనకి జెండర్ రివీల్ థీమ్ ఏంటి, బ్లూ అండ్ పింక్ కదా. సో మీకు ఎక్కడైనా బయట బ్లూ కానీ పింక్ కానీ పేపర్స్ దొరికితే డైరెక్ట్ అవి తెచ్చేసుకుని క్రాఫ్ట్ చేసుకోవడం బెటర్. మీకు ఇంకా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర లేదు అంటే ఇట్లా వైట్ పేపర్స్ తీసుకుని పెయింట్ వేసుకున్నా కూడా ఓకే, అలా కూడా బాగానే ఉంటుంది. సో ఈరోజు నేను ట్రై చేస్తున్నాను కదా, మీకు కూడా తెలుస్తుంది ఎట్లా వస్తాయో. సో చూసారు కదా, ఇట్లా చేసుకోండి. చాలా సెట్సే చేయాలి. నేను ఒక సర్కిల్కి మినిమం ఒక 6 పడతాయి అనుకుంటున్నాను. సో నేను 6 చేసిన తర్వాత మళ్ళీ నేను సర్కిల్ ఎట్లా చేయాలో చూపిస్తాను. సో ఇక్కడైతే నేను 6 చేసుకున్నాను. ఇది నేను సర్కిల్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాం. సో సర్కిల్ తయారు చేసే ముందు అయితే మనం ఒక చిన్న కట్ చేయాలన్నమాట. దీన్ని లైట్గా ఇట్లా ఈ షేప్లో కట్ చేసుకోవాలి. మీకు లైట్గా నేను పెన్తో చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇట్లా పాయింట్ చేసింది నేను కట్ చేస్తున్నాను. అప్పుడు సర్కిల్ వేసినప్పుడు ఏంటంటే ఇది కొంచెం ఒక మంచి షేప్లో కనిపిస్తుంది అనమాట. సో అందుకే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం గమ్ చేసుకున్నాము. గమ్ చేసుకుంటే ఇంకంతే, సర్కిల్ వచ్చేస్తుంది మనకి. సో నా దగ్గర అయితే ఈ గ్లూ ఉండింది. మీ దగ్గర ఏ గ్లూ ఉంటే ఆ గ్లూ యూజ్ చేయండి. సో ఫస్ట్ అయితే ఒకటి తీసుకుంటున్నాను నేను. అయితే ఇంకొకటి స్టిక్ చేస్తున్నాను. బాగా కరెక్ట్గా అంటుకునేలాగా చూసుకోండి. సో ఇట్లా. సో సేమ్ ఇప్పుడు ఇది ఎట్లా స్టిక్ చేశానో మిగతావన్నీ కూడా అట్లానే స్టిక్ చేసుకోవాలి. సో అవన్నీ స్టిక్ చేసుకోండి. సో ఇక్కడైతే నాకు 6 పట్టాయి అనమాట. సో 6 పట్టిన తర్వాత అయితే కొంచెం ఫ్లవర్ కింద ఫామ్ అవుతుంది. సో ఇక్కడైతే నేను 6 తీసుకున్నాను అనమాట. 6 తీసుకుంటే నేను తీసుకున్న దానికైతే పర్ఫెక్ట్గా ఫ్లవర్ వచ్చింది. ఎంత క్యూట్గా వచ్చిందో. కాకపోతే ఇది మధ్యలో లెగుస్తుంది. నేను ఏదైనా సర్కిల్ లాంటిది పెట్టి దీన్ని కవర్ చేస్తాను. లేకపోతే చూసారు ఎట్లా లెగుస్తుందో, ఫ్యాన్ గాలి ముందే లెగుస్తుంది ఇది. కలర్స్ అయితే మేబీ నేను ఒక్కదాన్నే వేయచ్చు, ఎందుకంటే అమ్మకు తెలియదు కదా. అమ్మకు సర్ప్రైజ్. కలర్ చెత్త కనిపెట్టేస్తుంది మళ్ళీ. బ్లూ అంటే ఎవరే అంటారు కదా, బ్లూ అంటే అబ్బాయి, ఇంకంటే అమ్మాయి, పింక్ కలర్ అమ్మాయి. అవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేసరికి నా ఆల్మోస్ట్ వికెట్ అవుట్ అనమాట. అమ్మ హెల్ప్ చేస్తుంది, నేను పడుకున్నా. ఆల్మోస్ట్ అయిపోయినాయి, అన్నీ చేసేసాము. ఇంకా ఫైనల్గా ఇంకా 2 ఉన్నాయి. అది అయిపోతే పెయింటింగ్ అయితే రేపు పెట్టుకుంటాను. కొంచెం పెద్ద బ్రష్ తీసుకుంటే తొందరగా అయిపోద్ది. నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఇంత టయర్డ్గా అనిపిస్తుంది. కొంచెం ఎవరైనా నార్మల్ పీపుల్ చేస్తే ఈజీగా చేసేసుకోవచ్చు. సో నాలాంటి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా చేసుకుంటే మాత్రం ముందే కలర్ పేపర్స్ తీసుకోండి, దట్స్ బెటర్. లేకపోతే ఇంత డేస్ గ్యాప్ ఉంటే మాత్రం మెల్లిమెల్లిగా చేసుకోవడం బెటర్. అది నేను ఎంత కడుపులో పెట్టుకుని దాచుకుంటున్నాను, అప్పుడు నా బాధ నీకు తెలుస్తుంది. నీకు
ఎక్కడైనా బయటకు తెలియాలి నీకు ఉంటుందమ్మా. డాడీకి కూడా అస్సలు డాడీకి సర్ప్రైజ్. అదిగో సైలెంట్ అవుతున్నావంటే నువ్వు ముందు పేపర్ మీద సంతకం పెడతాను కానీ నేను చెప్పను. మొత్తం జనరల్ అంతా ఆపేస్తాను. ఎంత చిరాకు తప్పింది అంటున్నాను. ఎవరికి చెప్తా సీక్రెట్ గా నేను లేననుకో వెళ్ళి చెవిలో చెప్పేసి సాయిదానికి చెప్పకండి చెప్తుందని తిడతాదని చెప్పేసి చెప్పేస్తాను. నాకు తెలుసు డాడీ అని చెప్పనులే. ఓకే ఈ కలర్ బాగుంది. మర్చిపోయి 2 బ్లూ వేస్తున్నావు అమ్మ. నేను చాలా కాన్ఫిడెంట్గా. సో ఈ మిడిల్లో అయితే నేను పింక్ కలర్ వేస్తాను. అప్పుడు కొంచెం కాంట్రాస్ట్గా ఉంటాయి కదా. సో మొత్తం బ్లూ వేస్తే బాగా కనిపించదు కాబట్టి పింకే కదా ఏదైనా వేసుకోవచ్చు మనకు నచ్చింది. సో చూద్దాం లాస్ట్గా అయితే ఫైనల్లీ ఫ్లవర్ అయితే కంప్లీట్. నెక్స్ట్ కలర్ కలుపుకుందాం మళ్ళీ. ఓకే సో ఫ్లవర్స్కి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అమ్మ మిగతా వాటికి వేసేస్తుంది. ఇంకా లాస్ట్లో పింక్ అనమాట. ఇప్పుడు నేను గర్ల్ ఆర్ బాయ్ 2 స్టిక్స్ ఇట్లా పట్టుకునేలాగా ఒకటి ఫ్రాక్ ఒకటి బాయ్ సింబల్ వచ్చేలాగా అట్లా చేద్దాం అనుకుంటున్నాను. పట్టుకుని ఫొటోస్ దిగడానికి బాగుంటుంది కదా. సో నేనైతే పేపర్ మీద ఇక్కడ డ్రా చేసుకుని తర్వాత కట్ చేసి దానికి ఒక రోల్ కొంచెం స్టిక్లా తయారు చేసి పెయింట్ చేస్తాము. చూపిస్తాను మీకు ఎట్లా చేయాలో. ఇప్పుడు కేఎఫ్సీ తినడానికి బయటకు వెళ్ళాలి మేము. కుదిరితే అది షార్ట్ బ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను. ఈరోజు మేము ఊరికి అట్లా కేఎఫ్సీ తినడానికి వెళ్ళే రోజు దగ్గరకు వస్తున్నాయి కదా. కొంచెం ఇక్కడ క్రేవింగ్స్ని తీర్చుకుని వెళ్తే బెటర్ అని చెప్పేసి కాసేపట్లో స్టార్ట్ అవుతాం ఫ్రెష్ అయ్యి. అది నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మరి అవన్నీ చూడాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. దీనికంటే ముందు నేను చాలా వీడియోసే పోస్ట్ చేశాను. అవి ఏవైనా మీరు మిస్ అయ్యంటే తప్పకుండా వెళ్ళి నా ఛానల్లో చెక్ చేయండి. నేను కొన్ని నా డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను. అవి కూడా క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ నా వీడియోస్లోకి వెళ్తారు. సింపుల్గా పాస్ పెట్టి. సో బాయ్కి అయితే ఇట్లా డ్రా చేశాను నేను. మీకు ఎట్లా కావాలంటే అట్లా డ్రా చేసుకోవచ్చు. నాకైతే చిన్నగా షార్ట్ వస్తే బాగుండు అనిపించింది. చాలామంది జస్ట్ ఇట్లా పెడతారనమాట. నాకు ఎందుకు అది ఇష్టం లేదు. సో నేను ఇట్లా డ్రా చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటాను. డ్రా చేయడం చిన్నగా డ్రా చేశాను కానీ కొంచెం పెద్దగానే కట్ చేస్తాను. సో ఈ 2 అయితే ఇప్పుడు నేను స్టిక్ చేసుకుంటాను. మధ్యలో స్టిక్ పెడితే ఆటోమేటిక్గా స్టిఫ్ అవుతుంది కదా. ఫస్ట్ స్టిక్ తయారు చేసుకున్నాం మనం.
నేనైతే కొన్ని థింగ్స్ బయట ఆర్డర్ చేస్తానని చెప్పాను కదండి. సో అవైతే వచ్చేసాయి అనమాట. మీకైతే చూపించట్లేదు ఎందుకంటే ఇప్పుడే చూపిస్తే మీకు సర్ప్రైజ్ ఉండదు కదా. సో అందుకే అనమాట ఇక్కడైతే నేను తయారు చేసుకున్నవన్నీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఫైనల్గా మీకు డెకరేషన్ చేసిన తర్వాత అర్థమవుతుంది. అన్నిటికీ పెయింట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట. అప్పటికప్పుడు హడావుడి అవ్వకూడదని చెప్పేసి. సో రేపైతే చాలా పనులు ఉన్నాయి కదా. సో రేపు యానివర్సరీ హడావుడి ఉంది కాబట్టి ఈరోజు నైటే చేసేద్దాం అనుకుంటున్నాము డెకరేషన్ అయితే. సో యానివర్సరీ వ్లాగ్ అయితే మీకు సెపరేట్గా వస్తుందండి. సో ఆ వ్లాగ్ కూడా చూద్దరు కానీ రెండో అయితే మిక్స్ చేయట్లేదు. ఇది వేరేగా అది వేరేగా పెడుతున్నాను. సో ప్రస్తుతానికి అయితే థింగ్స్ అన్ని సెట్ చేసుకుని ఈరోజు నైట్ డెకరేషన్ చేసేసి రేపైతే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. సో నేను కొంచెం డైలమాలో ఉన్నాను. ఈ వీడియోలో యాడ్ చేయాలా సెపరేట్గా పెట్టాలా అర్థం కావట్లేదు నాకు. సో చూద్దాం ఏమవుతుందో. బట్ వీడియోస్ అన్ని తీసుకుని ఉంచుతున్నాను. ఎడిటింగ్ చేసే టైంకి మేబీ నా మైండ్ చేంజ్ అవ్వచ్చు. చూద్దాం ఏమవుతుందో. సో నేనైతే వీటికి డబుల్ టేప్ వేసాను అనమాట. మనకి స్టిక్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. ఎందుకంటే నేను 2 సైడ్స్ సర్కిల్స్ పెట్టాను కదా. సో మేమైతే ఇక్కడ సెట్ చేస్తున్నాం అనమాట. ఎక్కడ ఏది పెడితే బాగుంటుందని చెప్పి. కాకపోతే ఆ వాల్ మీద ఏంటంటే లాస్ట్ టైం మేము డెకరేషన్ చేసిన ప్లాస్టర్స్ అన్నీ ఉండిపోయి కొంచెం మెస్సీగా అనిపిస్తుంది. మొత్తం డెకరేషన్ అయిన తర్వాత ఫాయిల్ తీసుకుని ఉంటే బాగుండు అనిపించింది. కాకపోతే హస్బెండ్ అన్నారు ఓకే బెలూన్తో కవర్ చేద్దాం. సో రేపు బెలూన్స్ తీసుకుందాం అని చెప్పేసి ఈరోజు అయితే ప్రస్తుతానికి ఇట్లా సెట్ చేశారనమాట. యాక్చువల్గా ఈ వీడియోలోనే జెండర్ రివీల్ పెట్టేద్దాం అనుకున్నానండి. కాకపోతే బాగా లెందీ అయిపోతుంది వీడియో. సో స్పెషల్గా ఒక వీడియోలో పెడదామని చెప్పేసి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మేమైతే టోటల్గా ఇట్లా సెట్ చేసుకున్నాం అనమాట. సో పార్ట్ 2 అయితే సూన్ పోస్ట్ చేస్తాను, తిట్టుకోవద్దు. సో మరి ఆ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. మరి నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ గాయ్స్, సీ యూ సూన్, లవ్ యూ.